రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో ఎందుకంటే నాకు విజిలే అనిపించింది. బిగులో సూపర్ మూవీ వర్త్ వర్మ వర్త్ అరే ఎవర్రా మీరంతా ఈ అన్ని డైలాగులు వాడేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే తెలుగులో కూడా ఇలాంటి ఇలాంటి సినిమాలు కొంచెం ఎక్కువ వస్తాయి, కంటెంట్ కూడా ఇంకా బాగా ఇస్తారు. కాకపోతే సినిమా చూసేంత చెప్పు కూడా ఏదో కొంచెం కొన్ని సీన్స్ ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నామే అంద రేంజ్లోకి తీసుకువెళ్ళారు. కేజీఎఫ్ సీన్స్ డామినేషన్ చేసినట్టే ఉందన్నమాట. సినిమా మాత్రం ఇచ్చి పడేసిలో భయ్యా సినిమా ఎలా ఉంది? అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాదు భయ్యా, డబ్బులు ఫ్యాక్టరీ. డబ్బులు ఫ్యాక్టరీ. సినిమా గురించి చెప్పాను. ఓ సినిమా గురించి కదా భయ్యా. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి బంచికలు భయ్యా. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మామూలుగా యాక్షన్ ఉంది కదా. ఓకే ఓకే సగే ఇప్పుడు అనుపమ పరమేశ్వర్కి ఓకే ఫస్ట్ సినిమాలో ఏంటంటే కొంచెం చూపించారు, కానీ పార్ట్ 2 ఉంది కదా. జర్నలిస్ట్ అని చెప్పినావా? పార్ట్ 2 లో ఉంటాయి భయ్యా అనసూయ పరమ బంచికలు. యాక్టింగ్ చేసి అది యాక్షన్ కాదు భయ్యా, ఒక సలారు, ఒక కేజీఎఫ్, ఒకటి తన అమ్మ మొగుడు. అర్థమైనా? అది సినిమా అదనమాట. ఈగలు 1 నెల గజగజలాడిచ్చిందంటే ఇంకా 2 ఎంత గజగజలాడిస్తుంది భయ్యా. ఎవరు మిస్ అవ్వద్దు. ఆ గన్ ఫైట్ ఉంటుంది పబ్జి కన్నా. మామూలు పబ్జిలో కూడా అన్ని గన్నులు ఉండేవి, కానీ ఈ సినిమాలు ఉన్నాయి ఎన్ని గన్నులు ఉన్నాయంటే భయ్యా మామూలుగా గన్నులు ఇన్ని కాల్స్ అందరినీ గజగజ కాల్స్తాడు నిజంగా. ఈ అనుపమ పరమేశ్వర్ నువ్వు ఎందుకు రవితేజ బంచిక్ ఇవ్వలేదు సినిమాలోని? ఒక్క హీరోయిన్ కి ఇచ్చావు. సెకండ్ హాఫ్ లో అయినా సరే నువ్వు ఖచ్చితంగా అన్న రవితేజ సెకండ్ హాఫ్ లో అనుపమ పరమేశ్వర్ నువ్వు వాడన్నా ప్లీజ్ అన్న. సూపర్ సినిమా పరంగా వాడమన్నాను. భయ ఒకటే చెప్తాను, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వస్తుంది. ఎవరు మీ లవర్స్ తోని ఓయోలకి తొప్పలకి వెళ్ళకండి, సినిమాకి వచ్చి బంచికలు ఇక్కడ చూసుకోండి భయ ఫ్రీగా. అది అన్ని బంచికలు లేవన్నా, సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి బంచికలు ఉంటాయి. కథ మీద మొత్తం సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. నిజంగా ఒకటే భయ్యా సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్లు మాత్రం చెప్తా. నిజంగా రవితేజ మాస్ లుక్ అంటే మామూలు మాస్ లుక్ కాదు. ఆ బీట్ కానీ మనోడు హైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా ఈగల్ అంటే ఈగల్ లెక్క చూపించారు సినిమా. ఒక లెవెల్లో ఉంది భయ్యా. మెయిన్ ఏంటంటే హీరో కానీ మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీగా ఉంటుంది రవితేజ గారి నుంచి. ఈ సినిమా మొత్తం మాత్రం అసలు కామెడీ అనేది ఒకటే భయ్యా, ఒక కేజీఎఫ్, ఒక సలారు, దీని అన్నిటి దాటికొచ్చిన సినిమా ఏదో ఉంటే ఈగలు భయ్యా. సో ఈగలు ఎవరు మిస్ అవ్వద్దు. సూపర్ భయ్యా, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్లు అదిరిపోయినాయి నిజంగా, చాలా చాలా బాగుంది. అన్నిటికైనా బంచికలు బాగున్నాయి భయ్యా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ సినిమా చూడడానికి ముఖ్యం కారణం రవితేజ అన్న లుక్స్ కానీ, స్టైల్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, గ్రేఫిక్ కానీ, ఆ ఫైటింగ్ సీన్లు ఉంటాయన్న. ఒక్కొక్క ఫైటింగ్ సీన్ అయితే ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పొచ్చు అన్న. వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అసలు మామూలు ఫైటింగ్స్ కాదన్న. రవణని మామూలు చూపిలే డైరెక్టర్ గారు. చాలా అంటే చాలా మంచిగా చూపించారు అన్న. సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న. అంటే స్టడీస్ గురించి కానీ, గన్స్ వేరే వాళ్ళకి యూజ్ అయితే, మాఫియా వాళ్ళకి వెళ్తే ఎలా అయితే నష్టం జరుగుతుందో అదంతా ఒక మంచి మెసేజ్ ఉంది. నెక్స్ట్ కాటన్ గురించి ఉంది, చదువు గురించి ఉంది. అంతా మీరు చూడండి. మీ అందరికీ అంటే రవణని ఇప్పుడు వరకు చూసిన అన్ని సినిమాలలో ఒకలాగా చూస్తే ఈ సినిమాలో లుక్స్ అతను రవితేజ అన్న స్టైల్ కానీ మొత్తం వేరేలాగా ఉంటుంది. మీరు అందరు పక్కా నచ్చుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం నేను చెప్తున్నా, కొంచెం స్టార్టింగ్లో అయితే అసలు అంత ఎంగేజింగ్గా లేదనమాట. కానీ ఇంటర్వెల్ ముందు ఒక 20 minutes కానీ, ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కానీ వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది అన్న రవితేజ అన్న. అతను ఒక్కొక్క ఫైటింగ్ సీన్, అమ్మోర్ ఫైటింగ్ సీన్ కానీ, గేట్ ఫైటింగ్ సీన్ కానీ, ఒక విశ్వరూపం కానీ, ఒక విధ్వంసం సృష్టించిన అన్న. సో చెప్తున్నా కదా, సింగిల్ సినిమా, సింగిల్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది అన్న. అన్న పార్ట్ 2 పక్కా ఉందన్న. పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 అయితే వేరేలాగుంది. హీరోయిన్స్ అంటారా, అమ్మో ఇద్దరు హీరోయిన్స్ మామూలు కాదన్న. అసలు ముఖ్యంగా ఒక్కటి చెప్తా, మనకి యాపిల్ పైనుంచి కింద పడితే అందరికీ న్యూటన్ గుర్తొస్తాడు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత పక్క రవణనే గుర్తొస్తాడు అన్న. ఎందుకంటే గంతో ఇలా షూట్ చేసే యాపిల్ పడి హీరోయిన్ చేతుల్లో పడ్డమైందన్న. మామూలుగా పైన యాపిల్ కాస్త కింద యాపిల్ పట్టుకుంటుంది అన్న. మా వేరే లెవెల్ ఉంది. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సో చెప్తున్నా, ఈగల్ సినిమా మీరు అందరు చూడండి పక్కా. చెప్తున్నా Feb 14 వస్తుంది. లవర్స్ ఇవంతా అంటారు కదా, థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసుకోండి అయ్యా సినిమాని. పక్క మీ అందరు పక్కా నచ్చే సినిమా అన్న. లాస్ట్ ఒకటి చెప్తా, రేటింగ్ అంటారా, మనం ఎవరన్నా రేటింగ్ ఇవ్వడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. సినిమా వేరే లెవెల్ ఉంది, అందరు చూడండి అన్న. కొందరైతే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు, ఇంకొందరేమో కాల్పుల్లో చనిపోయారు, ఇంకొందరు గ్యాంగ్ వార్లో చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరిగాయి. సో ఈ పాయింట్ తీసుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా ఇంప్రెసివ్ అంటే పాజిటివ్ థింకింగ్ ఇచ్చేసింది సినిమా పైన. ఇంకోటి అక్కడక్కడ కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి, బాగున్నాయి కొన్ని. కాకపోతే అవి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారేమో. ఆ సీనరీకి వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్కి చాలా కొంచెం డిఫరెన్స్ కనపడింది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ వన్ మోర్, దీంట్లో మెయిన్గా నేను చెప్పుకోవాల్సిన విషయం రవణ కోసమే సినిమాకి వచ్చాం. రవణ, మీరు సినిమా బాగుందా బాగాలేదా, మీ డైలాగ్ అయితే ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నాను. సినిమా బాగుందా,
సినిమా చేయకుండా ఆపలేం. సినిమా పోయిందా మళ్ళీ సినిమానే చేయాలి. మనకు సినిమా మాత్రమే వస్తుంది, ఇంకేం చేయడానికి అవ్వదు మన వల్ల. సో అదేవిధంగా సినిమా కూడా బాగుంది అనిపించింది. బట్ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న మైనస్లు ఉండడం కామన్. సో థియేటర్కి వెళ్ళండి, డూ సపోర్ట్ రవితేజ్ అన్న. థ్యాంక్ యూ. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు తప్ప ఈ సినిమాలో ఏమీ లేదండి. రవితేజ గారి కోసమే సినిమా థియేటర్కి వస్తారు ఎవరైనా. కానీ రవితేజ గారు దాన్ని ఏమంటారు, క్లైమాక్స్ బాగుంది, కొన్ని సీన్స్ బాగున్నాయి అనమాట. ఏంటి, గేటుని గన్స్గా వాడి సినిమా ఫైర్ చేయడము, అలాగే దాన్ని ఏమంటారు గన్తో బెలూన్ కాల్చి లవ్ని ఎక్స్ప్రెస్ చేయడము, ఇలాంటి సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో మైనస్ ఒకటి చెప్తాను, సినిమా అనేది డిజాస్టర్ ఎందుకో చెప్తాను. డైరెక్షన్ బాగుంది, అలాగే విజువల్ ఎఫెక్ట్ షార్ట్స్ అవన్నీ చాలా బాగా తీశారు. డైరెక్షన్ బాగుంది కార్తిక్ ఘట్టమనేని గారిది, కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు. స్క్రీన్ ప్లే ఎందుకు బాగాలేదో చెప్తానండి. కేజీఎఫ్ లెవెల్తో సినిమా తీద్దాం అనుకున్నారు, ఓకే ఎలివేషన్లు ఇచ్చారు. కానీ కేజీఎఫ్లో ఫస్ట్ హాఫ్లో ముసలాయన ఎన్నిసార్లు వస్తారని 4 సార్లు వస్తారు. సెకండ్ హాఫ్లో ఎలివేషన్ ఇవ్వడానికి ఎన్నిసార్లు వస్తారని 4 సార్లు వస్తారు. స్టోరీని బ్రేక్ చేసేది 4 సార్లు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గారు ఎన్నిసార్లు స్టోరీని బ్రేక్ చేస్తారో తెలుసా? 15 సార్లు. ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు స్క్రీన్ ప్లేలో వచ్చి స్టోరీని ముందుకు నడవనేయకుండా వచ్చేసి సినిమాను బ్రేక్ చేస్తారండి. ఓకే, మీరు ఇంటెలిజెన్సే, మీకు మంచి టాలెంట్ ఉంది, ఓకే మీరు బాగా ఇంటెలిజెంట్ బ్రెయిన్ యూజ్ చేయగలరు. కానీ సినిమా థియేటర్కి వచ్చేదని నార్మల్ ఆడియన్స్ వస్తారు, జనరల్ ఆడియన్స్ వస్తారు. జనరల్ ఆడియన్స్ వచ్చినప్పుడు మీరు ఇన్నిసార్లు స్టోరీని బ్రేక్ చేస్తే వాళ్ళకి చిరాకు దొబ్బిద్ది. ఓపెన్గా చెప్పేస్తున్నాడు, చిరాకు దొబ్బిద్ది. ఎలివేషన్లు ఇవ్వాలి ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు అంతే. వచ్చేసరికి 15 సార్లు, ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చి స్టోరీని బ్రేక్ చేస్తే అసలు స్టోరీ ముందుకు నడవకుండా జనరల్ ఆడియన్స్ ఎంత టార్చర్ ఫీల్ అవుతున్నారో తెలుసా లోపల. అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు, ఏంద్రనైనా మాకు టార్చర్ అని చెప్పేసి ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ సినిమా కానీ ఇది అనేది పనికొచ్చిద్ది అనమాట. సినిమాకి మైనస్ ఈ సినిమాని స్టోరీని బ్రేక్ చేయడం. ఇన్నిసార్లు బ్రేక్ చేయకూడదు, ఓవర్ టార్చర్ అయిపోయింది సినిమాలో. కొన్ని సీన్స్ బాగున్నాయండి, దాన్ని ఏమంటారు లవ్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. మెసేజ్ కూడా బాగుంది. దాన్ని ఏమంటారు మెసేజ్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు ఇల్లీగల్ గన్స్ వల్ల వాళ్ళ లవర్ అనేది చనిపోద్ది, రవితేజ గారి లవర్ చనిపోద్ది. దానికోసం ఇల్లీగల్ గన్స్ని ఎలా దాన్ని ఏమంటారు స్టాప్ చేయాలి, దాన్ని ఏమంటారు దానివల్ల ఎంతోమంది అమాయకులు అనేవారు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోకూడదు అనేది మెసేజ్ అండి ఈ సినిమాలో. ఈ మెసేజ్ బాగా ఇచ్చారు ఓకే, కానీ స్క్రీన్ ప్లే దొబ్బిందే. జనాలకి టార్చర్ పెడుతున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ హాఫ్లో టార్చర్, సెకండ్ హాఫ్లో రవితేజ గారిని చూసినంతసేపే మనకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్లో అయితే మరీ దారుణం అండి. అసలు దాన్ని ఏమంటారు ఎలివేషన్ ఇస్తారు, ఒక షాట్ వేస్తారనమాట రవితేజ గారిని ఇలా మీసం తిప్పుకుంటున్నట్టు, గన్ను తీసుకుని కాలుస్తున్నట్టు. ఇంకా సీన్ వస్తుందేమో, ఇంకా రవితేజ గారిని చూపిస్తారేమో అని అనుకుంటాము. చూపించకుండా ఒక షాట్ వేసి టార్చర్ పెడతారు. ఇంకా మళ్ళీ ఆమె టార్చరు. జనరల్ ఓపెన్గా చెప్పేస్తున్నాను, లోపల ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అదే చెప్తున్నాను. నా పర్సనల్గా నాకు దాన్ని ఏమంటారు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఆడియన్స్ లోపల ఎలా ఫీల్ అవుతున్నారో అదే చెప్తున్నాను నేను. చాలా టార్చర్ ఫీల్ అవుతున్నారు. రవితేజ గారిని చూపిస్తారేమో, ఇంకేమని చూపిస్తారేమో అని అనుకుంటారు. రవితేజ గారిని చూపించరు. ఎంతసేపు ఒక ఎలివేషన్ ఇస్తారు, ఒక్క షాట్ వేసి దాన్ని ఏమంటారు మళ్ళీ రవితేజ గారిని చూపించరు. అంత దారుణంగా ఇప్పుడు దాన్ని ఏమంటారు స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉందండి సినిమాలో, చాలా దారుణంగా ఉంది. డైరెక్షన్ ఓకే, డైరెక్షన్ బాగానే చేశారు కార్తిక్ ఘట్టమనేని గారు, కానీ స్క్రీన్ ప్లే దబ్బిందండి సినిమా చెప్తున్నాను నేను, ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఇది మరో ఏజెంట్ సినిమా ఎలా డిజాస్టర్ అయిందో ఇది సినిమా కూడా అలానే డిజాస్టర్ అయింది. ఎందుకు బాగా నచ్చిందంటే కార్తిక్ ఘట్టమనేని గారు తీసుకున్న టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. రవితేజ గారి సినిమాల నుంచి మనం ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ చేసినా కానీ సక్సెస్ అయ్యాడు. ఆయన కోసం మనం చెప్పాలంటే సంక్రాంతి బరిని తప్పుకుని పెద్ద మంది చాటుకుంటే సోలోకి వచ్చి ఇటు కొట్టుకున్నాడు అబ్బా. ఇది ఒకటి ఖచ్చితంగా చెప్తాను నేను. కామెడీ బాగుంది, ఒక మంచి లవ్ సీన్ ఉంది, ఒక మంచి మాస్ సాంగ్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచి కొట్టేసాడు. నవదీప్ యాక్టింగ్ కానీ, అనుపమ పరమేశ్వర్ యాక్టింగ్ కానీ, అవసరాల శ్రీనివాస్ కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి 100% న్యాయం చేసుకున్నారు. ఎక్స్పెషల్లీ సినిమా చెప్పాలంటే 1 man షో, రవితేజ గారు 1 man షో చేశారు. ధమాకా సినిమా తర్వాత అంత మంచి సూపర్ హిట్ మూవీ అని మనం చెప్పుకోవడానికి అయితే సంసిద్ధంగా మనం దాని కోసం అనుకోవద్దు. 100% సినిమా అయితే బాగుంది, చూడండి. అన్ని వర్గాల వరకు నచ్చుతుంది. మన ఏగల మూవీ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో చెప్పుకోవడానికి రవితేజ గారు 1 man షో, కామెడీ, అజయ్ ఘోష్ గారు అయితే కామెడీ ఎరగొట్టి పడిచాడు, చాలా బాగుంది. లేదు రవితేజ గారి కామెడీకి అంటే గతంలో చేసిన సినిమాలు ఇందులో కామెడీ ఉండదు, ఆయన ఎక్స్ప్రెషన్ ద్వారా కామెడీ అనిపిస్తుంది. నవదీప్ ఇద్దరు ఎక్స్ప్రెషన్ ద్వారా కామెడీ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా మంచి మాస్ మసాలా మూవీ అని మనం చెప్పుకోవచ్చు. రవితేజ ఇచ్చి పడేసాడు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 3 వరకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.
అసలు మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఎంత బాగా తీసినాడు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అసలు ఈ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. మనం చూసినా కూడా సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక క్రాక్ తర్వాత మళ్ళీ పెద్ద ఏముందనా ఇచ్చి పడేసినా రవితేజ ఫ్యాన్స్ పెద్ద పండుగ ఇది కాలం ఎగరేసుకున్నారు. ఏం చెప్తున్నా ఇది సంక్రాంతి సినిమా వచ్చినట్టు మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేస్తుండే పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. కానీ ఇప్పటికైనా ముందు లేటుగా వచ్చిన అన్న సినిమా లేటెస్ట్గా వచ్చింది. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. నిజంగా చెప్తున్నా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రం చాలా మంది ఎదురు చూసారు. ఈగల్ ఒక ఈగ సినిమా టైటిల్ ఎలా ఉందో మన రవితేజ సినిమా టైటిల్ కూడా ఈగల్ అనే రాజమౌళి లెక్క టైటిల్ పెట్టిన డైరెక్టర్ గారు అప్పట్లో ఈగ అనే ఒక టైటిల్ ఎలా ఉందో ఈగల్ మన ఒక రాజమౌళి డైరెక్టర్ పెట్టినట్టు ఒక టైటిల్ కూడా బాగా పెట్టారు. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ అని లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సూపర్, సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ అన్న ఒక యాక్షన్ మూవీ మాత్రం చెప్తున్నాను. ఇలాంటి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సంక్రాంతికి వచ్చినట్టు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. ఎక్కడ నీకు బోర్ అనే సినిమా మాత్రం లేదు. ఇచ్చి పడేసిన ఇంకా రవితేజ ఫ్యాన్స్ అందరికీ పెద్ద చెప్తున్నా, అందరు కాలేజీ ఏం చెప్తున్నా సినిమా అంతా బాగుంది. ఆయన మాస్ అంటే సంక్రాంతి అన్న ఒకటి చెప్తున్నా లేట్గా వస్తుందంటే ఒక అందరి డైరెక్టర్లకు కూడా అవకాశం ఇచ్చిండు, వాళ్ళు కూడా క్లిక్ అయ్యారు. మళ్ళీ ఫెయిల్ అయిన డైరెక్టర్ తోటి చేసి కూడా సక్సెస్ కొట్టి చూపించి రవితేజ అన్న. అది రవితేజ అన్న అనే ఒక టాలెంట్. ఇదేం చెప్తున్నా మెగాస్టార్ ఎంత కష్టపడ్డాడో సినీ ఇండస్ట్రీలో మన ఒక రవితేజ అంటే అంత కష్టపడ్డాడు. ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక స్వయం కృషితో పైకి వచ్చిండు, అందరితో కలిసిండు. కాబట్టి ఇలా రవితేజ మంచి పేరు తెచ్చుకుండు. అలాంటి పేరు తెచ్చుకున్న మంచి రవితేజ ఇలా ఈగల్ సినిమా వచ్చింది. ఇది మాత్రం సినిమా ఇచ్చి పడేసిండు. సినిమా ఒక రేంజ్లో ఉందన్న చెప్తున్నా. ఇదే సినిమా సంక్రాంతికి వచ్చింటే సినిమా మాత్రం ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. అయినా ఇప్పటికేమైంది లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. లాగేం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక సినిమా ఒక ర్యాక్ రేవ్ అవుతుంటే సెకండ్ హాఫ్ మొత్తం ఇచ్చి పడేసింది. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత నీకు అసలు ఆ ఫైట్స్ కానీ ఒక యాక్షన్ కానీ అన్న ఒక మాస్లో దిగిందనుకో రవితేజ అన్న ఇచ్చి పడేస్తాడన్న. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ తీస్తారు రవితేజ అన్న. ఏదైనా కామెడీ ఎట్లా పండిస్తారో మాస్ కూడా అంత యాక్షన్ అట్లా చేస్తారు, దుమ్ము దులిపే. శివరాత్రి విగేల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ అర్థమైందా? సో సినిమా సూపర్గా ఉంది. 1 పీస్ బికినీ 2 పీస్ బికినీ ఇవి లేకుండా సినిమా పట్టు చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా సినిమా తీశాడు. వెరీ నైస్ యాక్షన్ అన్న. యాక్షన్ కాదు కానీ రవితేజగా ఇక నుంచి రవితేజ మీరు ఈడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ ఇవన్నీ కాదు. ఇక నుంచి వచ్చే రవితేజ ఈగల్ తర్వాత వచ్చే రవితేజ అని వేరు. దీని తర్వాత రవితేజ రేంజ్ కూడా పెరగబోతుంది, మార్కెట్ కూడా పెరగబోతుంది. సో ఒకడు అన్నాడు పండగకు వస్తే బయలులో దిగుతుందని. వస్తాం, లేట్ అయినా ఉంటుంది కానీ సినిమా ఖచ్చితంగా హిట్ అనేటువంటిది ఉంటుంది. సో సినిమాలో ఒకడేమో బాక్స్ హైట్ అంటాడు, ఒకడేమో కొండ అంటాడు, ఇంకోడేమో ఈగలు అంటాడు, ఇంకోడేమో గన్స్ తుపాకీస్ అంటాడు. ఇవన్నీ చూడాలంటే బాక్స్ ఆఫీస్. గాల్లో ఈగ ఎగరట్లేదమ్మా, అర్థమైందా? ఈ 4 రోజులు గాల్లో ఈగలు కనపడదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ మీద కనబడుతుంది. సో సంక్రాంతి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ డోంట్. సో కామన్ ఆడియన్స్ పిల్ల పితక ముసలి ముతక తల్లి జల్ల అందరూ చూడేటువంటి మూవీ అండి. వెరీ నైస్ మూవీ. ఇంకో విషయం ఒకడేమో అంటాడు సినిమాలో హీరో తప్ప వేరే వాళ్ళు అంటే ఆయన బతుకు ఆడొచ్చింది హీరో నుండిగానే వచ్చింది, అవునా కదా? సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేటువంటి కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా రివ్యూ చేయడం స్టార్ట్ అయిపోయింది. వాడి వల్ల వానికి వచ్చేది ఒరిగేదేం లేదు. సో సినిమాలో పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. సినిమాలో ఒక మిస్టేక్ ఉంది, యాపిల్ పండు పైనుంచి పడాలి కానీ పక్క నుంచి పడతాయి. ఒక బుల్లెట్కి 5 యాపిల్ పండు. దిస్ ఇస్ ద మిస్టేక్. దట్ ఈస్ కాల్ ఘట్టమనేని. ఆయన పాన్ ఇండియా తీయాల్సినటువంటి మూవీ, బట్ కాకపోతే ఓన్లీ తెలుగులో తీశారు. హలో బ్రో, వీళ్ళు మారారు. సో మీరు సినిమా సంబంధించి ఏంటంటే యాక్షన్ మూవీ ఫుల్ లెంత్ యాక్షన్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దర్గో హటో. సో చెప్తా కదా రివ్యూడా. సో సినిమా ఇలా ఉంటుంది. ఈగలు ఖచ్చితంగా ఎరన్ క్యాచ్ చేస్తుంది. సో అది ఆకాశంలో లేదు, మన బాక్స్ ఆఫీస్లో ఉంది. సో ఒక డైలాగ్ ఉంటుంది, చావు చౌకా, అర్థమైందా? చావు చౌకా గన్నే ఖరీదు. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఇది మంచి డైలాగ్, అందరు అడిగే డైలాగ్ చెప్పమని. సో గన్ కల్చర్ అనేటువంటిది సరిగ్గా కాదు అనేటువంటి మూవీ కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్ని డైరెక్టర్ ఘట్టమనేని దాన్ని బ్యాలెన్స్ చేశారు. సో అప్పుడు ఎండ తగలకుండా ఎవడాడు చిన్న కెమెరా మ్యాన్. సో నువ్వు ఒకవేళ గన్ను వాడేటట్టయితే నీ గన్లో మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్ పడతాయో అన్ని రేటింగ్ ఇస్తున్నావు. పో చాలు. రేపు వచ్చే సినిమా వేసేసుకుంటూ ఈగల్ సినిమా ఎలా ఉందని అడుగు, అప్పుడు చెప్తా. బిగిలో ఈగల్ బాగుంది, బిగిలో ఈజులు కూడా వేయచ్చు, సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో ఒక పాత్ర చిన్నోడిని పెట్టారు, రవాణా కాబట్టి కాదు ఒకటే నచ్చలే, అన్ని కనపడతా కొట్టాలనిపించింది. కానీ ఆ పాత్ర విధానం బాగుంది. అంటే ఆ మనిషి నాకు నచ్చలే, అంత చిన్న పాత్రని రవాణాకి ఆపోజిట్గా పెట్టడం అది ఒకటి నచ్చలే. కొంచెం బాగా నోటెడ్ పర్సన్ని విలన్గా పెడితే బాగున్నాయి అనిపించింది.
అదే ఫస్ట్ హాఫ్లో కొంచెం సీరియస్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా పోతూ ఉంటుంది. కావాలని సృష్టించిన కామెడీ కాదు, ఎక్కిలి కామెడీ కాదు. మనం ధమాకాలో చూసిన మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అటు అవుతా ఉంటాయి. సింక్ అయినా కానీ ఏంటంటే కేజీఎఫ్ సీన్స్ కానీ డామినేషన్ చేసినట్టే ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్నమాట. ఆ నెరేషన్ కానీ చాలా తగ్గింది, ఏదో మిస్లీడింగ్లో వెళ్తూ ఉంటుంది. 4-5 క్యారెక్టర్లు చూపించడం వల్ల ఏంటంటే జనాలకి కొద్దిగా అది కన్ఫ్యూజన్లో అవుతారు. బట్ ఇంటర్వెల్ తర్వాత సినిమా చూపించిన విధానం అయితే ప్రతి ఒక్కదానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం వర్క్ చేసి ఉంటే చాలా బెటర్గా ఉండేది. ఇంకోటి బీజిఎం కానీ ఏంటంటే ఒక సాంగ్ బాగుందన్నమాట. ఇంకా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు, కథ డెవలప్ కానీ చేస్తుంటే చాలా బెటర్గా ఉండొచ్చు. ఏదేమైనా కానీ రవితేజ గారి పర్ఫార్మెన్స్ తోటి, యాక్టింగ్ తోటి అవన్నీ పక్కన పెట్టేసి వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పొచ్చు. అసలు కొన్ని సీన్స్ అయితే మనకి హాలీవుడ్ రేంజ్లో కనపడుతుంది అనమాట. ఫైట్స్ కానీ, ఆ గన్ వాడే కల్చర్ కానీ అసలు చాలా కొత్తగా ఉందన్నమాట. మెయిన్ గన్ కల్చర్ మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఎవరు ఏ హీరో కానీ ధైర్యం చేయడం అనమాట. రవితేజ గారు ధైర్యం చేశారు. అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది. ఓవరాల్గా మూవీ అబౌవ్ యావరేజ్ మూవీ, ఒక సెమీ హిట్ అనే చెప్పొచ్చు అనమాట రవితేజ గారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆడుతుంది, లేకుంటే సంక్రాంతికి వచ్చింటే ఈ సినిమా నిలవకపోయేది అంటే సంక్రాంతి అంటే మహేష్ బాబు గారి సినిమాకి కానీ కొద్దిగా ఆటంకం జరిగింది కదండి. 4 సినిమాలు వచ్చినాయి, ఇంకా 5 సినిమాలు వస్తే ఏంటంటే ఒక పక్క పండగ జరుపుకోవాలి, ఒక పక్క సినిమాలకు వెళ్ళాలంటే కొంచెం కష్టం ఉంటుంది. ఊర్లకు వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు కదా. ఏదో ఒక సినిమా ఎంటర్టైనింగ్ కోరుకునే వాళ్ళకు, ఎలివేషన్స్, ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ కోరుకునే వాళ్ళకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మొత్తం సినిమా అదే ఉంది. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ సినిమాలో చాలా బాగుంటాయి. ఈ సినిమాలో అంటే రవితేజ గారు అంటేనే కామెడీ పరంగా, కామెడీ ఎంటర్టైనింగ్ కదా, అలాంటి వాళ్ళు నచ్చకపోవచ్చు. కానీ యాక్షన్ సీన్స్, ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ చూసుకునే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఆ రకంగా మూవీ బాగుంది. అంటే సినిమా స్టోరీ కొత్తగా ఏం కాదు, కానీ చూపించే విధానం బాగుంది. మూవీలో కొత్తగా చూపెట్టడంలో కొత్త స్టోరీ అయితే కాదు, చూపించడం మంచి చూపెట్టారు. కొత్తగా ఆ రకంగా చూపెట్టిండు. సినిమా అయితే ఓకే, బాగుంది. అంటే బీజిఎం పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా, ఎలివేషన్స్లో వచ్చే బీజిఎం సౌండ్స్, మ్యూజిక్ 2 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. ఇలాంటి కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే తెలుగులో కూడా ఇలాంటి ఇలాంటి సినిమాలు కొంచెం ఎక్కువ వస్తాయి, కంటెంట్ కూడా ఇంకా బాగా ఇస్తారు. కాకపోతే సినిమా చూసేంత చెప్పు కూడా ఏదో కొంచెం కొన్ని సీన్స్ ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నామే అందరు రేంజ్లోకి తీసుకువెళ్ళారు. సినిమాటోగ్రఫీ అయినా సరే, ఎడిటింగ్ అయినా సరే. అనుపమ క్యారెక్టర్ తను త్రూ అవుట్ మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ రోల్ అయితే తను చేసింది. జర్నలిస్టే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. తన మీద ఒక మార్క్ వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తుంటుంది. సో తనకి హీరోకి ఒక డైరెక్ట్ కన్వర్జేషన్ అయితే ఏముండవు, జస్ట్ తన గురించి ఎంక్వైరీ చేస్తుంటుంది ఆ క్యారెక్టర్ అనేది. అండ్ సెకండ్ హీరోయిన్ గురించి వచ్చేసరికి తన సెకండ్ హాఫ్లో ఒక సాంగ్, ఒక 2-3 సీన్స్లో ఉంటుంది అంతే. తనది కూడా అంత ఇంపాక్ట్ చేసే రోల్ అయితే కాదు. ఏదో ఇప్పుడు ట్రైలర్లో వారు మేకవర్ అయినా సరే, తన యాక్షన్ అయినా సరే, లేదు అంటే ఒక సినిమాటోగ్రఫీ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయినా, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ధమాకాకు వచ్చేంత రెస్పాన్స్ దీనికి రాదు, ధమాకా వచ్చేంత కలెక్షన్ దీనికి రాదు, దాని అంత పాపులారిటీ రాదు. ఎందుకంటే అందులో కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్. సంక్రాంతికి మూవీ రిలీజ్ అవ్వాల్సింది యాక్చువల్గా అయితే మనకి. సంక్రాంతి రేస్ నుంచి బయటకు వచ్చి మంచి పని చేశారు. ఇన్కేస్ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయి ఉంటే మాత్రం ప్యాకప్ అయిపోయింది. వీకెండ్ ప్యాకప్ అయిపోయింది. సైంధవ్ ఎలా అయితే ఫ్లాప్ అయిందో ఇది కూడా అలానే ఫ్లాప్ అయింది. ఎందుకంటే సంక్రాంతికి మ్యాక్సిమం అందరూ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కాబట్టి ఫ్యామిలీ మూవీ ఏదంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇలాంటి మూవీ ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే అందులో యాక్షన్ కూడా యాక్షన్ ఎంకరేజ్ చేస్తారు. కాకపోతే ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సీన్స్ కానీ అలాంటి సీన్స్ కూడా ఎక్కువ లేవు. అన్ని అఫీషియల్గా వెళ్తున్నాయి, గవర్నమెంట్ తెలిసి మిగతా అఫీషియల్ ఎడిపోతున్నాయని చూపించారు. సో ఆ గన్ కల్చర్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఎండింగ్ వచ్చేసరికి చూపించేస్తారు. మస్తు అనిపించేది. పార్ట్ 2 కూడా రాబోతుంది. రవణకు ఈ సినిమా కోసం 3.5కు 3 ఇచ్చేస్తా. ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. ఫ్యామిలీ ఓ హ్యాపీగా ఎంటర్టైన్మెంట్, కుటుంబ కథ చిత్రం కాదు, మంచి లవ్ ఎమోషన్ ఉంటుంది, మంచిగా అనిపించేది. చిన్న పాప పాత్ర కూడా కొద్దిసేపున బాగా అనిపించేది. సో 3+ ఇవ్వచ్చు. మంచి మూవీ గట్టంనేని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈగిల్ నాకు విజిలే అనిపించింది. బిగిలో సూపర్ మూవీ. వర్త్ అరే ఎవర్రా మీరంతా, ఇవన్నీ డైలాగులు వాడేసుకోవచ్చు అనమాట. సో ప్రతి పాత్ర బాగా అనిపించేస్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చిన రవణకి ఆపోజిట్గా ఒక చిన్న క్యారెక్టర్ని ఆపోజిట్గా పెట్టారు. ఆ పాత్ర మలిచిన విధానం బాగుంది, కానీ ఆ మనిషిని నచ్చలే నాకు. ఎందుకంటే అంత చిన్నవాడికి రవణకి ఆపోజిట్గా పెట్టడం ఏందనే ఫీలింగ్ కలిగింది. సో అది పక్క పెట్టయితే సినిమా ఓవరాల్గా మంచిగా అనిపిస్తుంది. 3 పాయింట్స్ చేసుకోవచ్చు. 5కి సీరియస్ కామెడీ ఉంటుంది. అజయ్ ఘోష్ది ఒకటి ఎమ్మెల్యేగా, ఇంకో కామెడియన్ పాత్ర ఉంటుంది. ఆ 2 బాగుంటుంది. మంచి కామెడీ, సీరియస్గా అంటే అంత సీరియస్లో కూడా అంత కామెడీ పండించగలరా అనిపించేది. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది. ఆ సెకండ్ హాఫ్లో ఒక మెయిన్ హీరోని చూపించారు. ఆమె పాత్ర ఉన్నంతవరకు అయితే చాలా బాగా అనిపించేస్తుంది. గన్ కల్చర్ని, ఇతర దేశాల్లో ఉన్న గన్ కల్చర్ని చూపించారు. ఒక కొండ, ఆ కొండ మీద ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది, ఆ పత్తి గురించి చూస్తారు. మనకున్న మనం పత్తి కాటన్కున్న విలువ ఏంటి, ఇతర దేశాల్లో మన వాళ్ళకి ఎందుకు ప్రైజ్లు ఇవ్వట్లేరు ఫ్యాషన్ షోలలో, ఇలా చూపించారనమాట. తను ఒకటి పంపించేస్తాడు, దానికి ప్రైజ్ వచ్చేస్తుంది. మస్తు అనిపించేది. సెకండ్ హీరోయిన్ అయితే మంచి క్యూట్గా అనిపించింది. మెయిన్ హీరోయిన్ అయితే చాలా క్యూట్గా అనిపించేది. అనుపమ అయితే ఇక జర్నలిస్ట్గా ఆమె ఎంత చేయాలో అంత చేసేసింది. నవదీప్ అయితే గిర్రాకి, వీళ్ళిద్దరిని కలిపి రవిదీప్ అని పేరు పెట్టాలని అనిపించేసింది. సూపర్ మూవీ. బీజిఎం బాగుంది. పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి మనకు నోట్ అవ్వలేదు, యూట్యూబ్లో కూడా పాపులర్ అవ్వలేదు. సినిమా చూస్తుంటే మంచిగా అనిపించేస్తాయి.
స్క్రీన్ ప్లే కూడా బాగుంది, మంచి వాల్యూస్ ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా అనిపించినాయి, చూడొచ్చు. ఫ్యాన్స్కి అయితే సూపర్గా నచ్చుతుంది మూవీ. రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ మాస్ ఎలిమెంట్స్ అయితే ఏం, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. ఓకే, అవి పక్కన పెడితే ఇది కంప్లీట్గా ఒక యాక్షన్ ఫిల్మ్. సో కంప్లీట్గా ఏంటంటే ఒక ఎలివేషన్స్తో రన్ అవుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మొత్తం ఎలివేషన్స్తోనే రన్ అయింది. సో ఎలివేషన్స్ కూడా ఏంటంటే మొత్తం ఎలివేషన్స్ బాగున్నాయి, కానీ దాని జస్టిఫికేషన్ ఎక్కడ ఇవ్వలేకపోయారు. ఆ జస్టిఫికేషన్ కూడా ఇచ్చుంటే చాలా వరకు బాగుండేది. అది తీసేస్తే సినిమా స్టోరీ అయినా సరే, లేదంటే బీజిఎం అయినా సరే, ఒక మెసేజ్ అయినా సరే, ఒక సినిమాటోగ్రఫీ అయినా, ఒక ఎడిటింగ్ అయినా చాలా బాగున్నాయి. ఎడిటింగ్ చాలా కొత్తగా ట్రై చేశారు. తన కార్తీక్ ఘట్టమని తనే ఓన్ ఎడిటింగ్ చేసినట్టున్నాడు. సో చాలా వరకు తనకు కావాల్సినట్టు సీన్స్ అన్నీ పెట్టుకొని తన ఎడిటింగ్, తన మార్క్ ఎడిటింగ్ అయితే చూపించాడు. ఒక హాలీవుడ్ రేంజ్ ఎడిటింగ్ అయితే చూపించాడు. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇంత ఎలివేట్ చేసి ఒక జస్టిఫికేషన్ ఇచ్చి బాగుండేది. ఆ జస్టిఫికేషన్ ఎక్కడ లేకుండా పోయింది. అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఇప్పుడు ఒక కేజీఎఫ్, ఒక విక్రమ్, ఒక సలార్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి అలాంటి ఎలివేషన్ సీన్స్ అయితే పడ్డాయి. జస్టిఫికేషన్ ఇచ్చిందని బాగుంటుంది. అది కాకుండా యాక్షన్ బ్లాక్స్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ప్యారలల్ స్క్రీన్ ప్లే ట్రై చేశారు. ఒక సైమల్టేనియస్గా ఒక డిఫరెంట్ స్టోరీస్ రన్ అవుతున్నట్టు, లేదంటే ఒక పాస్ట్లోది ప్రెజెంట్లోది అలా ప్యారలల్ స్క్రీన్ ప్లే ట్రై చేశారు. కాకపోతే ఏంటంటే మన ఆడియన్స్ కొంచెం అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఒక మాస్ ఆడియన్స్ వచ్చాడంటే అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఒక 3 గంటలు కూర్చొనేంత మైండ్ అయితే తను పెట్టాడు. సో అందులో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ యాక్సెప్ట్ చేయరు సినిమాని. తన బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఒక 3 సాంగ్స్ ఉన్నాయి, వాటి వరకు బాగానే ఉన్నాయి. బీజిఎం కూడా తన కొత్త అతనైనా సరే బీజిఎం చాలా వరకు బాగుంది. కాకపోతే ఎక్కడో కొంచెం రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే మాస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ వరకు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అది కాకుండా మిగతా అంతా ఓకే. ఇలాంటి మూవీస్ కొంచెం ఎక్కువ వస్తాయి. 3 ఒకతను చేయడం వల్ల ఏంటంటే ప్రతి సీను తను ఎలా అయితే విజువలైజ్ చేసుకున్నాడో అలా స్క్రీన్ మీద అయితే రిప్రజెంట్ చేశాడు. కాకపోతే ఇంకొంచెం స్టోరీ టైట్ స్క్రీన్ ప్లే అలాంటి వాటితో ఇంకొంచెం టైట్గా తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇంకొంచెం క్రిస్పీ రన్ టైం అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కడో కొంచెం సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ అనిపించింది. అది ఒకటి పక్కన పెడితే బాగానే ఉంది. అది కాకుండా హీరోకి ఎంత ఎలివేషన్ ఇస్తున్నారో దానికి తగ్గట్టు ఒక విలన్ కూడా పెట్టుంటే కొంచెం న్యాయం చేసేవాళ్ళు. ఆ విలన్ లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో ఇప్పుడు ఇది తన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ధమాకా ఉంది. ధమాకాతో కంపేర్ చేస్తే ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ సాంగ్స్ విషయం పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో ధమాకా అంటే బాగానే ఉంది. ఒక మూవీ వైజ్గా బాగానే ఉంది. కాకపోతే రియాలిటీ ఏంటంటే ధమాకాకు వచ్చేంత కలెక్షన్ రాదు, ధమాకాకు వచ్చేంత పాపులారిటీ రాదు. అండ్ సో మేబీ మ్యాక్స్ ఓ బిలో యావరేజ్ ప్రోడక్ట్గా ఉండిపోతుంది. మూవీ అయితే పర్లేదు, ఓ రకంగా ఉందన్న, మరి అంత హెవీగా లేదు. బట్ అంటే ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్లో ఒక 1/2 అవర్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. మేము దీంట్లో ప్లస్లో వచ్చేసి అజయ్ ఘోషల్ గారు కామెడీ, యాక్షన్ సీన్స్ ఇవి బాగున్నాయి. మైనస్ వచ్చేసి ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది కొద్ది సినిమా. దీంట్లో స్టోరీ లైన్ బాగుంది, బట్ చెప్తాను అదే స్టోరీ లైన్ బాగుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగాలేదు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. స్క్రీన్ ప్లే బాగుంది, కానీ అది చెప్తున్నా ఏంటంటే కొద్దిగా ల్యాగ్ అనిపించింది. నరేషన్ అనేది కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అదొక్కటే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. బట్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. పబ్జీ, ఫ్రీ ఫైర్, ఏడబ్ల్యూ స్నైపర్ షాట్లు అన్నట్టు అనిపించింది. ట్రైనింగ్ కాల్కి నేర్చుకుని పోయినట్టు అనిపించింది. బట్ రవితేజ గారిది యాక్టింగ్ కానీ లుక్ కానీ బాగుంది. కామెడీ అజయ్ ఘోషల్ గారిది బాగుంది. ఇంకా మిగతాదంతా అంత ఓవర్ అంటే కొద్దిగా ల్యాగ్ అనిపించింది. నాకైతే అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. సాంగ్స్ కూడా అంత ఏం లేవు. బట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొన్ని తాన్లో బాగున్నాయి, కొన్ని తాన్లో ఇరిటేట్గా అనిపించింది. కానీ మెసేజ్ బాగుంది. ఏంటంటే ఫ్రీగా గన్ లైసెన్స్ ఇస్తే అలాంటి అరాచకాలు ఎలా జరుగుతాయి, ఏం కథ అనేది బాగా చూపించింది. అది బాగుంది. 3.4. పార్ట్ 2 అయితే ఎలా ఉంటాయితే మాత్రం పని అవ్వదండి. ఇంకొంచెం ఇంకా కావాలి, బూస్టింగ్ ఇంకా కావాలి. సో చాలా ఖర్చు పెట్టారు, చాలా ఎఫెక్ట్ పెట్టారు. విజువల్గా కానీ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగున్నాయి, కానీ కొంచెం ఇంకా కావాలి. రవితేజ గారు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. సో ఇచ్చారు కదా అని చెప్పేసి ప్రయత్నాలు అనేది పెద్ద హీరో మీద చేయకూడదు. సో అన్నీ బాగున్నాయండి. గన్ షాట్లు కానీ అంటే గన్ను కూడా ఇలా కూడా ఉపయోగించచ్చా అనేది కొన్ని చూపించారు. సో కొన్ని ఎఫెక్ట్లు ఉంటాయి, ఎలివేషన్ షాట్లు ఉంటాయి, బీభత్సమైన ఎలివేషన్ షాట్లు ఉంటాయి. సో ఆ బీభత్సమైన ఎలివేషన్ షాట్లకి ఇంకొంచెం ఏదైనా కథ ఏమైనా యాడ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. సో గన్స్ ప్రతి దేశంలో గన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు అనేది ఒక మెసేజ్ అనేది ఉంది. సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా ఓకే అనిపించింది అంతే. ఈగలు కానీ ఇది యాక్సెప్ట్ చేయడానికి కాదన్నా, మన ఇండియాలో ఎక్కువ యూత్ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇది అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆ గన్స్ అనేటివి అందరికీ దొరికితే ఎట్లుంటుంది. సో అంటే అన్న చెప్పింది తప్పని కాదు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. స్టోరీ నేమ్ అనట్లేదు, ఎలివేషన్ ఇచ్చారు. అవును, ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఎలివేషన్. ఒక హాలీవుడ్కి ఏ మాత్రం తగ్గదన్న. జస్టిఫికేషన్ అనేది మనకు పార్ట్ 2లో దొరుకుతుంది. వెయిట్ అండ్ సీ చూడాలి.
మనము ఈ సినిమాకి చూడడానికి వచ్చి ఎలివేషన్ అన్ని మీకు సెకండ్ హాఫ్ లో న్యాయం చేస్తాం, సెకండ్ హాఫ్ వచ్చి చూడడానికి ఎలా అన్న? ఇప్పుడు సలారు ఒక సినిమా అయింది, ఆయనకి ఇచ్చే ఎలివేషన్కి ఒక సినిమా అయింది. ఒక్క ఛాన్స్ అనేవానికి ఒక ఎలివేషన్కి ఒక సినిమా తీసే రేంజ్ అంటే అన్న చూడండి. అసలు ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఇవన్నీ పక్కన పెట్టుడు రవితేజ్ అన్న అంతే. అసలు హిట్ అనేది బ్లాక్ బస్టర్ అనేది పక్కన పెట్టండి, బాక్స్ ఆఫీసులు కొల్లగొట్టరా సెకండరీ. కానీ ఆ సినిమా అనేది కొత్త డిఫరెంట్ స్టోరీ, కొత్త డైరెక్టరు, లేకపోతే ఈ సినిమా ఈ సంక్రాంతి నుంచి తప్పుకుంది, సినిమాలో కంటెంట్ లేదా, ఇవన్నీ పక్కన పెట్టండి. సినిమా చూసిన తర్వాత మనకే అనిపిస్తుంది, అరే ఈ సినిమాని మనం ఎందుకు సంక్రాంతికి చూడలేదు, ఇంత లేట్ అయింది ఏంది, ఒక 1 month అని మనకే అనిపిస్తుంది. కొత్త స్టోరీ అన్న, ప్రతి ఒక్కరు యూత్ తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది. రవితేజ్ అన్న తీసిండంటే ఆ సినిమాలో ఏదో ఒక స్టోరీ లేని తీయడు. ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు, అసలు కొత్త డైరెక్టర్లోనే తీయాలి. ఒక హాలీవుడ్ యాక్షన్ ఎట్లుందో అట్లా తీసిండు. ఆ ఫైట్ సీన్స్ అయితే మనం చెప్పలేము. ఇక ఫైట్ సీన్స్ అయినా కానీ, రవితేజ్ అన్న డ్యాన్స్ అయినా కానీ, ఆడుమచ్చ సాంగ్లో ఆ డైలాగ్స్ అయినా కానీ, చాలా డైలాగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇక అద్భుతం అన్న. లవ్ స్టోరీ ఏం నడవలే అన్న, కానీ ఆ లవ్ స్టోరీ వల్లనే సినిమా నడిచింది అన్న. హీరో అన్న రవితేజ్ అన్న కనపడి నీకే 45 నిమిషాలు పట్టిందన్న, అది ఎలివేషన్ అంటే. ఒకప్పుడు అంటే ఇప్పుడు రవితేజ్ అన్న ఏంది అన్న, నాకు ఛాన్స్ మెయిన్ క్యారెక్టర్గా అన్నోనికి, ఆ అన్న జస్ట్ తెర మీద ఎప్పుడు కనపడతారా అని మాకు చూసిన వాళ్ళకి 45 నిమిషాలు ఆగినాం మేము. వెనక నుంచి కెమెరాలు తీసుకుపోయి సైడ్ నుంచి తీసుకురావడానికి 45 నిమిషాలు మాకు. అసలు ఆ సినిమా చూడండి, అంటే అంత పెద్ద కంటెంట్ సినిమా. ఇది పార్ట్ 2 ఉన్నారు, పార్ట్ 3 కూడా తీయొచ్చు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ ల్యాగ్, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే అన్న, నిద్రపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కటి ల్యాగ్ అన్న. సినిమా చూడడం రాకపోతే నీకు ఇప్పుడు నీకు సినిమా నచ్చలేదన్న మైండ్ సెట్తో నువ్వు పోయినావు అనుకో, నీకు RRR సినిమా కూడా నచ్చదు అన్న. ఎందుకంటే నీకు అట్లా అనిపిస్తుంది, కానీ చూసే విధానంలో ఉంటుంది అన్న. లవ్ ట్రాక్ అనేది 2 hours 39 minutes అన్న సినిమా. లవ్ ట్రాక్ అనేది మనకు జస్ట్ ఒక 15-20 minutesలో చూపించిండు. ఆ మాత్రం లవ్ ట్రాక్లో ఉంటే ఎవరు చూస్తారు యూత్ సినిమా? ఆ మాత్రం ఉండాలి కదా. ఒక సాంగ్ తర్వాత మామూలుగా మ్యారేజ్ అయితే అంతే ఇక. కానీ మొత్తం సినిమా అనేది యూత్కి సంబంధించిన సినిమా అన్న. ప్రతి ఒక్క యూత్ ఫ్యామిలీ, ఇప్పుడు చాలామంది యూత్ ఉంటారుగా, వాళ్ళైతే పక్కా చూడాలి. ఈ సినిమాలో యూత్ ఏంటంటే 2 విధాలుగా తీసుకోవాలి. ఒక యూత్ అనే వాళ్ళు చెడిపోవచ్చు, యూత్ అనే వాళ్ళు ఇప్పుడు చెడిపోకుండా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంది, గన్స్ ఇప్పుడు యూత్ చేతికి దొరికితే ఏదైనా చేసేస్తారు. ఇప్పుడు అలాంటి గన్స్ అనేటివి అంటే చిన్నపిల్లలకు దొరకకుండా, యూత్కు దొరకకుండా ఆపడానికే ఈ సినిమా. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మన తెలుగు డైరెక్టర్ తీసినట్టయితే లేదన్న. ఈ సినిమా చూస్తే అరే హాలీవుడ్ డైరెక్టర్ వచ్చి మన తెలుగులో తీసిండా, ఆ ఎలివేషన్ సీట్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓన్లీ మన హీరోని ఒక్కదాన్నే తెలుగులో చూపించిండు, హీరోయిన్ హీరో వీళ్ళు మాత్రమే. కానీ మిగతా ఇప్పుడు డైరెక్షన్ కానీ, ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ కానీ మొత్తం హాలీవుడ్ రేంజ్లో ఉంది, ఏ మాత్రం తగ్గలే అన్న. ఎస్ బ్రో, ఈగల్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ మొత్తానికి ఈరోజు February 9th చూసేసి వచ్చినాను. ఒకటేంటంటే బ్రో, ఫస్ట్ థింగ్ రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనమాట. సో అక్కడక్కడ రవితేజ గారి ఫైట్ సీక్వెన్సెస్ అంతా చాలా బాగుంటుంది. బట్ ఒక జనరల్ ఆడియన్గా చెప్పాలంటే నాకైతే మూవీ యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫే బిగ్గెస్ట్ మైనస్ అనమాట. అంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మన మైనస్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. ఒక పద్ధతిగా లేకుండా కొంచెం మనకు పాస్ట్ జరుగుతుందా, ఫ్యూచర్, ప్రెజెంట్ మిక్స్ చేసేస్తూ ఉంటారు. అండ్ కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ కొంచెం ఎక్కువైనా నాకు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ నాకు బిలో యావరేజ్ అనిపించింది. బట్ కానీ సెకండ్ హాఫ్ నిజం చెప్తాను, నాకు అనిపించింది ఏదంతా ఫస్ట్ హాఫ్ కంటే బెటర్గా ఉందన్నమాట. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes బాగుంది. మెసేజ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక మంచి గ్లోబల్ మెసేజ్ ఇచ్చినారనమాట. ఆ గన్స్ వాడకం వల్ల ఎవరెవరు లైక్ ఎట్లా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతా ఉంది అనేది మంచి మెసేజ్ ఇచ్చినారు. సో లాస్ట్ 20 minutes కోసమైనా మనం మూవీకి డెఫినెట్గా వచ్చి చూడొచ్చు బ్రో. మూవీ ఎందుకు చూడొచ్చు మనం అంటే, లాస్ట్ 20 minutes కోసము మళ్ళీ అక్కడక్కడ మంచి యాక్షన్ సీక్వెన్సెస్, స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్ ఉంటుంది. అండ్ రవితేజ గారి యాక్టింగ్ కోసము, అంటే ఆయనకు పెద్దగా డైలాగ్స్ లేకపోయినా యాక్టింగ్ బాగానే ఉంటుంది అనమాట. సో ఈ మూడిటి కోసము మనం వచ్చి చూడొచ్చు. అండ్ మంచి డైలాగ్స్ ఉంటాయి బ్రో, అక్కడక్కడ మంచి డైలాగ్స్ ఉంటాయి. రవితేజ గారు చెప్పే తక్కువైనా కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి, వాటి కోసం వచ్చి చూడొచ్చు.